Okay. Find the value of sin to the power 4 theta plus cos to the power 4 theta. So ఈ value find out చేయాలి. For this purpose ఏంటి అదే నేను అన్నా, అందుకే నాకు డౌట్ వచ్చింది. ఓకేనా? సో సరే, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 7 sin to the power 4 theta plus cos to the power 4 theta, that is sin to the power 4 theta plus cos to the power 4 theta is equals to, we can take same as it is. First you can take sin to the power 4 theta plus cos to the power 4 theta plus ఇక్కడ ఇది a square plus b square plus 2ab అనే టర్మ్ ఒకటి ఎక్స్ట్రా వస్తే ఇది sin to the power 4 theta plus cos to the power 4 theta అని ఎట్లా రాయొచ్చు అంటే sin square theta whole square. Board is not clear? సో బ్లాక్ ఇంక్ మర్చిపోయాను, బ్లాక్ తోటి రాస్తేనే క్లియర్గా ఉంటుంది. సో ఇది cos square theta whole square. నెక్స్ట్ బ్లర్ అవుతుందా? ఇది కొద్దిగా సిగ్నల్ ప్రాబ్లం ఉండొచ్చు, సిగ్నల్ ప్రాబ్లం ఉంటుంది అంతే. ఓకేనా? మళ్ళీ క్లియర్గా వస్తుందండి. సో యాక్చువల్లీ వీ హ్యావ్ ఏ ఫార్ములా a to the power 4 plus b to the power 4 equal to a square whole square plus b square whole square minus 2a square b square లేదా plus 2a square b square minus 2a square b square. సో ఇప్పుడు చూడండి, ఇది a to the power 4 plus b to the power 4 అంటే a square whole square plus b square whole square. బోర్డు కనిపిస్తలేదా? సో నేను ఇంక్ తీసుకొస్తే బాగున్నమ్మా, ఇంక్ తీసుకురాలేదు. కొద్దిగా ఇప్పుడు బయటికి వెళ్ళాను, నేను ఇంక్ మర్చిపోయాను. సరే, a to the power 4 plus b to the power 4 equal to a square plus b square, a square whole square plus b square whole square plus 2a square b square minus 2a square b square. సో ఇక్కడ ప్లస్ 2a square b square minus 2a square b square క్యాన్సిల్ అవుతుంది. క్యాన్సిల్ అయితే అగైన్ వి గెట్ a square whole square అంటే దిస్ ఈస్ 2 into 2 4, a power 4 వస్తుంది, ప్లస్ b square whole square అంటే అగైన్ ప్లస్ b power 4 వస్తుంది. సో ఇవి రెండు క్యాన్సిల్ అయిపోతాయి, మళ్ళీ ఇది వస్తుంది అంటే. సో వీ కెన్ రైట్ దిస్ ఫార్ములా sin to the power 4 theta plus cos to the power 4 theta ని sin square theta whole square plus cos square theta whole square. నెక్స్ట్ ప్లస్ 2ab టర్మ్ కి ఏ బదులు ఇక్కడ ఎంత ఉంది? ఇన్స్టెడ్ ఆఫ్ ఏ ఎంత ఉంది ఇక్కడ? 2. చెప్పండి. వెరీ గుడ్. 2 sin square theta ఇంటూ b, ఇన్స్టెడ్ ఆఫ్ b ఏముంది ఇక్కడ? cos square theta. సో బ్లూ తోటి రాయన్నా, మరి బ్లూ తోటి కొద్దిగా చూడండి, ట్రై చేయండి, కనిపిస్తాయి. 2 sin square theta plus cos square theta. నెక్స్ట్ ఇక్కడ ఏం రాస్తాను? నెక్స్ట్ రౌండ్లో మైనస్ అగైన్ ఏం రాయాలి? 2 sin square theta ఇంటూ cos square theta. ఓకేనా? ఇక్కడ 2 sin square theta cos square theta గెట్స్ క్యాన్సిల్ అయితే అగైన్ sin square theta whole square plus cos square theta whole square అంటే sin to the power 4 theta plus cos to the power 4 theta వస్తుంది లెఫ్ట్ హ్యాండ్ సైడ్. ఓకేనా? ఇప్పుడు దీన్నే యాక్చువల్గా మనకు తెలుసు a square plus b square plus 2ab. ఇది a అవుతుంది, ఇది b అవుతుంది. దిస్ ఇస్ a, దిస్ ఇస్ b. ఇదేమవుతుంది? a square అంటే ఇది a square plus b square, ఇక్కడ b బదులు cos square theta ఉంది, a బదులు sin square theta ప్లస్ 2ab ఉంది. సో ఈ మొత్తాన్ని ఎట్లా రాయొచ్చు చెప్పండి? a square plus b square plus 2ab ని ఎట్లా రాయొచ్చు? a plus b whole square. సో ఇక్కడ ఇన్స్టెడ్ ఆఫ్ ఏ బదులు ఏముందంటే sin square theta ప్లస్ ఇన్స్టెడ్ ఆఫ్ b ఇక్కడ cos square theta అండ్ దిస్ ఇస్ హోల్ స్క్వేర్ అవుతుంది. సో ఇక్కడి నుండి ఇక్కడ దాకా a square plus b square plus 2ab బదులుగా
ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ రాయొచ్చు, అంటే సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా రాయొచ్చు. అండ్ మైనస్ ఇక్కడ ఏముంది 2 సైన్ స్క్వేర్ థీటా ఇంటూ కాస్ స్క్వేర్ థీటా, 2 సైన్ స్క్వేర్ థీటా ఇంటూ కాస్ స్క్వేర్ థీటా ఉంది. సో దీంట్లో ఇంతకుముందు నేను ఎస్టర్డే ఫార్ములాస్ రాయించాను. సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా వాల్యూ ఇస్ హౌ మచ్ 1. సో 1 మైనస్ ఇక్కడ ఏముంటుంది 2 సైన్ స్క్వేర్ థీటా కాస్ స్క్వేర్ థీటా. సో దిస్ ఈస్ ద ఆన్సర్. sin to the power 4 theta plus cos to the power 4 theta equals to 1 minus 2 sin square theta cos square theta. నోట్ చేసుకోండి. కొద్దిగా బ్లాక్ మార్కర్ తీసుకొస్తాను నేను నెక్స్ట్ వెళ్ళి. ఈ క్లాస్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ వరకు బ్లాక్ ఇంక్ వస్తుంది మీకు. బ్లాక్ ఇంక్ తోటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా కొద్దిగా మీ ఫ్రెండ్స్ అందరికి చెప్పి ఎక్కువ జాయిన్ కమ్మని చెప్పండి. ఈ పాలీసెట్ అనేది ఇంపార్టెంట్ కోచింగ్, మీకు ఎక్కడ బయట కూడా దొరకలేదు, మీకు తెలుసు విషయము. చాలా మంది జాయిన్ అయ్యి నేర్చుకుంటే మంచిదని చెప్పండి. sin to the power 4 theta plus cos to the power 4 theta, this can be written as, actually sin to the power 4 theta అంటే దీన్ని ఎట్లా రాస్తామంటే ఏ sin square theta whole square అంటే sin square theta అంటే ఇక్కడ 2 into 2 అవుతుంది, అంటే దిస్ బికమ్స్ sin to the power 4 theta ఫస్ట్ దీని. నెక్స్ట్ ప్లస్ cos square theta whole square అంటే cos to the power 2 into 2 అంటే cos to the power 4 theta వస్తుంది. ఇక్కడ వరకు ఈ స్టెప్ వచ్చేసింది. ఇగో ఈ స్టెప్ ని మనం ఇక్కడ 2 sin square theta cos square theta ని యాడ్ చేస్తున్నాం అండ్ 2 sin square theta cos square theta ని సబ్ట్రాక్ట్ చేస్తున్నాం, ప్లస్ అండ్ మైనస్ చేస్తున్నాం. సో నో చేంజ్ ఇన్ ద వాల్యూ అవుతుంది ఇక్కడ. అంటే ఇది యాడ్ చేసి సబ్ట్రాక్ట్ చేస్తే రెండు క్యాన్సిల్ అయితే మళ్ళీ మీ వి గెట్ sin to the power 4 theta ప్లస్ cos to the power 4 theta. సో ఇట్లా రాసిన తర్వాత అక్కడ క్యాన్సిల్ చేయకుండా ఏం చేయాలి, దీన్ని sin square theta హోల్ స్క్వేర్ ప్లస్ cos square theta హోల్ స్క్వేర్ ప్లస్ 2 sin square theta ఇంటూ cos square theta బదులుగా ఇది ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఎట్లా రాయొచ్చు అంటే a ప్లస్ బి హోల్ స్క్వేర్ రాయొచ్చు. సో వాట్ ఈస్ a sin square theta, వాట్ ఈస్ b cos square theta అండ్ ప్లస్ హోల్ స్క్వేర్ మైనస్ ఇక్కడ ఏం రాయాలి 2 sin square theta cos square theta. సో sin square theta cos square theta is 1, we have the value, and 1 minus 2 sin square theta cos square theta, this is the answer. ఓకేనా, అర్థమైందా అమృత? ఫాలోడా? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ రబ్ చేస్తాను. మీకు కొన్ని వాల్యూస్ ప్రూఫ్స్ చెప్పకుండా చెప్తున్నాను. పాలీసెట్కి ఉపయోగపడతాయి, మీరు ఎన్టీఎస్సికి ఉపయోగపడతాయి. మనకు ఆబ్జెక్టివ్ మెథడ్లో చేసేటప్పుడు అదే విధమైన నాలెడ్జ్ కావాలి, అట్లాగే నేర్చుకోండి. మీరు కొద్దిగా టెక్స్ట్ బుక్స్ చదివితే ఇంకా ఈజీ అవుతుంది. నెక్స్ట్ తర్వాత మళ్ళీ రిపీటెడ్ సిలబస్ చెప్పేటప్పుడు నేను ఇవన్నీ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను, ప్రూఫ్స్తో సహా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. నెక్స్ట్ ఒక టేబుల్ తీసుకుంటే మ్యాక్సిమం అండ్ మినిమం వాల్యూ ఆఫ్ the trigonometric functions. సో ఇక్కడ మాక్సిమం వాల్యూ మినిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి కొన్ని ఫంక్షన్స్ ఇచ్చాము. దట్ ఈస్ ఫంక్షన్ ఇక్కడ రాస్తున్నా, ఫస్ట్ కాలంలో ఫంక్షన్ అండ్ నెక్స్ట్ సెకండ్ కాలంలో మినిమం వాల్యూ రాస్తున్నా అండ్ థర్డ్ కాలంలో మాక్సిమం వాల్యూ రాస్తున్నా. ఈ వాల్యూస్ బట్టి పట్టండి, ఎగ్జామ్లో వస్తాయి. డైరెక్ట్ ఆబ్జెక్టివ్ మెథడ్ కాబట్టి మీరు గుర్తుపెట్టుకొని ఆన్సర్ చేయొచ్చు. సో వీటి ప్రూఫ్స్ కూడా ముందు ఇంటర్మీడియట్ దాంట్లో వస్తాయి. ఫస్ట్ అయితే కొన్ని వాల్యూస్కి రాసుకోండి. సైన్ థీటాకి మినిమం వాల్యూ వచ్చేసి -1, మినిమం వాల్యూ ఎంత -1 అండ్ మ్యాక్సిమం వాల్యూ వచ్చేసి sin 90 1 అవుతుంది. ఓకేనా, sin 90 1.
నెక్స్ట్ కాస్ థీటాకి వచ్చేసి మినిమం వాల్యూ -1 అవుతుంది అంటే మాక్సిమం వాల్యూ 1 అవుతుంది. ఇవి రెండు కూడా మినిమం అండ్ మాక్సిమం మీకు గుర్తుపెట్టుకోండి, వీటి ప్రూఫ్స్ తర్వాత చెప్తాను అంటే వీటి ఎట్లా వస్తాయని. సైన్ థీటా మినిమం వాల్యూ -1, మాక్సిమం వాల్యూ 1. కాస్ థీటా మినిమం వాల్యూ -1 అండ్ మాక్సిమం వాల్యూ 1. అండ్ నెక్స్ట్ మాడ్యులస్ ఆఫ్ సైన్ థీటా, దట్ మినిమం వాల్యూ 0 అండ్ మాక్సిమం వాల్యూ లేదు, ఇన్ఫినిటీ ఉంటుంది మాడ్యులస్ ఆఫ్ సైన్ థీటాకి. అండ్ నెక్స్ట్ మాడ్యులస్ ఆఫ్ సైన్ థీటా కదా, మినిమం వాల్యూ 0 అండ్ మాక్సిమం వాల్యూ కూడా ఉంటుంది మాడ్యులస్ ఆఫ్ సైన్ థీటాకి, దట్ ఈస్ 1. అండ్ మాడ్యులస్ ఆఫ్ కాస్ థీటాకి మినిమం వాల్యూ 0 అండ్ మాక్సిమం వాల్యూ కాస్ థీటాకి దట్ ఈస్ ఆల్సో ఇక్కడ 1 అవుతుంది. నెక్స్ట్ నోట్ చేసుకున్నారా? నీట్గా అనిపిస్తలేదా? సపోజ్ ఇప్పుడు కనిపిస్తుందా? ఇప్పుడు అనిపిస్తుందా? ఓకే. సైన్ థీటా మినిమం వాల్యూ -1, మాక్సిమం వాల్యూ 1. కాస్ థీటా మినిమం వాల్యూ -1, మాక్సిమం వాల్యూ 1. Modulus sin theta minimum value 0, maximum value 1. Modulus of cos theta minimum value 0, maximum value 1. So note చేసుకున్నారా? Next, modulus of cosec theta. sec theta की cosec theta की sorry. sec theta కూడా ఉన్నది, ఈ sec అనుకుంటా. ఇది రాయనైతే రాస్తున్నాను, ఇది గుర్తుపెట్టుకొని రాయండి. అంటే ఇక్కడ మాడ్యులస్ ఆఫ్ సైన్ థీటా అని మళ్ళీ ఇచ్చాడు, కానీ మాడ్యులస్ ఆఫ్ sec theta దట్ ఈస్ minimum value 1, maximum value dash. And modulus of cosec theta minimum value 1 and maximum value -1, maximum value -1 కాదు dash. And next a sin theta plus or minus b cos theta. This minimum value వచ్చేసి ఈ కోఎఫిషియెంట్స్ ఏమున్నాయి? sin theta కోఎఫిషియెంట్ ఏది ఉంది? a. cos theta కోఎఫిషియెంట్ ఏది ఉంది? cos theta కోఎఫిషియెంట్ ఏది ఉంది? b. సో మినిమం వాల్యూ కావాలంటే సింపుల్ గా అండర్ రూట్ ఆఫ్ ఈ sin theta కోఎఫిషియెంట్ కి స్క్వేర్ చేయాలి, a స్క్వేర్ ప్లస్ ఇది b స్క్వేర్. నెక్స్ట్ దీనికే ఈ ఫంక్షన్ కి మాక్సిమం వాల్యూ రావాలనుకోండి, అంటే ప్లస్ అండర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్, అంటే ఇక్కడ మైనస్ వస్తుంది, ఇక్కడ ప్లస్ వస్తుంది. నెక్స్ట్ ఇంకొక ఫంక్షన్ ఇట్లా ఇస్తాడు, a sin theta ప్లస్ ఆర్ మైనస్ b cos theta ప్లస్ c. సో దీనికి వచ్చేసి మినిమం వాల్యూ ఏం రాయనంటే సేమ్ ఇదే ab కోఎఫిషియెంట్స్ ఉన్నాయి కదా, మైనస్ అండర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ దాకా రూట్ లో ఉంటుంది. లాస్ట్ కాన్స్టెంట్ ఏం చేయాలి? ప్లస్ రాసేయాలి, ఇక్కడ ప్లస్ c అని రాయాలి. సో దిస్ ఈస్ ద మినిమం వాల్యూ. నెక్స్ట్ మాక్సిమం వాల్యూ ఏమవుతుందంటే, మాక్సిమం వాల్యూకు ప్లస్ రావాలి కదా, మరి సరే చూస్తాం. ఇక్కడ దీనికి కూడా మైనస్ ఇచ్చాడు. సో కొన్ని గైడ్స్ కాబట్టి ప్రింట్ మిస్టేక్ ఉంటుంది. బహుశా మాక్సిమం వాల్యూ ఇక్కడ అండర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్, నేను వేరే బుక్ రెఫర్ చేసి చెప్తాను. నేను దీనికి అండర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ c ఉంటుంది. ఇక్కడ ప్లస్ తీసుకుంటే సరిపోతుంది మాక్సిమం, ఇక్కడ మైనస్ తీసుకోవాలి, ఇక్కడ ప్లస్ తీసుకోవాలి. సో నోట్ చేసుకోండి. రబ్ చేస్తున్నాం, రబ్ చేయమంటారా?
సరి చేయమంటారా? ఓకేనా? ఓకే. నెక్స్ట్ ఒకటి నిన్న ఇంకొకటి ట్యాబ్లెట్ ఫామ్లో ఒకటి ఇది రాయించలేదు అనుకుంటాను నేను. కాస్ ఆఫ్ మైనస్ థీటా వచ్చింది ఎక్కడ? సమ్ ఫార్ములాస్ ఇవి ఉన్నాయి, ఇవి రాసుకోలేదు మీరు. ఇది ఒకటి రాసుకోండి. సైన్ ఆఫ్ మైనస్ థీటా ఈక్వల్స్ టు మైనస్ సైన్ థీటా. ఈ ఫార్ములా కాస్ ఆఫ్ మైనస్ థీటా ఈక్వల్స్ టు ప్లస్ కాస్ థీటా, ప్లస్ వస్తుంది. tan ఆఫ్ మైనస్ థీటా ఈక్వల్స్ టు మైనస్ tan థీటా. నెక్స్ట్ cot ఆఫ్ మైనస్ థీటా ఈక్వల్స్ టు మైనస్ కాట్ థీటా. అండ్ sec ఆఫ్ మైనస్ థీటా ఈక్వల్స్ టు ప్లస్ sec థీటా. దీనికి ప్లస్ వస్తుంది. cosec ఆఫ్ మైనస్ థీటా ఈక్వల్స్ టు మైనస్ cosec థీటా. సో నోట్ చేసుకోండి. సో ఇక్కడ ఒక క్వశ్చన్ ఇచ్చాడు. దీని నుంచి ఒక క్వశ్చన్ ఏంటంటే కాస్ ఆఫ్ మైనస్ థీటా ఈజ్ ఈక్వల్ టు అని కింద ఆప్షన్స్ ఏమి ఇచ్చాడంటే ఏ కాస్ థీటా, బి మైనస్ కాస్ థీటా, సి కాస్ 2 థీటా అండ్ డి దట్ ఈజ్ నన్ అని ఇచ్చాడు. నన్ ఆఫ్ దీస్. సో ఆన్సర్ ఏదవుతుంది ఇప్పుడు? సో ఏ అవుతుంది, ఏ కాస్ థీటా అవుతుంది. రైట్, నోట్ చేసుకోండి. కట్ చేయమంటారా? నెక్స్ట్ ఒక క్వశ్చన్ ఇచ్చాడు ఇక్కడ. 2/3 sin to the power 45 degrees plus sec square 45 degrees minus 2 tan square 60 degrees is equal to అని ఒక క్వశ్చన్ ఇచ్చాడు. సో ఇక్కడ ఆప్షన్స్ ఏమి ఇచ్చారంటే ఆప్షన్స్ వచ్చేసి ఏ 23/6, బి 1/2, సి -23/6, డి నన్ ఆఫ్ దీస్. సో ఇప్పుడు దీన్ని ఎట్లా చేయాలంటే ఫస్ట్ మీకు వాల్యూస్ తెలియాలి. సో దిస్ ఈస్ ద ప్రాబ్లం. అంటే నాకు sin to the power 4 45 అంటే sin 45 to the power 4 అంటే sin 45 వాల్యూ ఎంత ఉంది చెప్పండి? sin 45 వాల్యూ √1/2 కాదు. అంటే √1/2 అంటే ఏంటి? √1కి 1 వస్తుంది. ఎస్ అట్లా చెప్పాలి, 1/√2. నెక్స్ట్ sec 45 ఉంది మనకు. sec 45 వాల్యూ ఎంత? sec 45 degrees equals to √2. Next tan 60 equal to √3. So now substitute the values in the problem. So here substitute చేస్తున్నా 2/3 into sin 45 to the power 4 అంటే sin 45 ఎంత? 1/√2. ఈ 1/√2 కి whole to the power 4. నెక్స్ట్ ప్లస్ sec square 45 అన్నాడు. అంటే sec 45 కి √2 కాబట్టి √2 స్క్వేర్. నెక్స్ట్ మైనస్ 2 into tan square 60 అంటే tan 60 వాల్యూ √3 కాబట్టి √3 హోల్ స్క్వేర్. సో ఇప్పుడు ఇది రాస్తే
ఇప్పుడు మనము నార్మల్గా దీన్ని ఎట్లా రాయొచ్చు అంటే 2/3 ఇంటూ 1/√2 హోల్ స్క్వేర్ అంటే ఇది అర్థమైందంటే 1/2 to the power 4 అంటే 1/√2 హోల్ స్క్వేర్ ఇంటూ 1/√2 హోల్ స్క్వేర్ రాయొచ్చా మనం దీన్ని? అంతే కదా, 1/√2 హోల్ స్క్వేర్ ఇంటూ 1/√2 హోల్ స్క్వేర్ అంటే 2 + 2 ఏమవుతుంది 4 అవుతుంది. బేసెస్ ఈక్వల్ నప్పుడు మల్టిప్లై చేసినప్పుడు పవర్స్ ని యాడ్ చేయాలి. 2 + 2 4 దీన్ని ఈ విధంగా రాసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ ప్లస్ √2 హోల్ స్క్వేర్ అంటే ఇక్కడ √2 ఏమవుతుంది 2 అయిపోతుంది, క్యాన్సిల్ అయిపోతుంది. మైనస్ 2 ఇంటూ √3 హోల్ స్క్వేర్ అంటే ఇక్కడ 3 అవుతుంది. నెక్స్ట్ దీన్ని రాస్తే ఇక్కడ ఈ స్టెప్ లో 2/3 ఇంటూ ఇక్కడ 1/√2 హోల్ స్క్వేర్ అంటే 1 స్క్వేర్ అంటే 1/√2 స్క్వేర్ అంటే 2 అవుతుంది. అంటే ఇక్కడ 1/2 అవుతుంది. ఇంటూ ఇక్కడ కూడా 1/2 ప్లస్ 2 మైనస్ 2 3 జా 6. సో ఇప్పుడు ఇది రాస్తే 2 ఇంటూ 1 ఇంటూ 2 అంటే 2, లేదా ఈ ఒక 2 క్యాన్సిల్ చేద్దాం, ఈ 2 క్యాన్సిల్ చేద్దాం. నెక్స్ట్ ఇది 1 ఇంటూ 1 ఇంటూ 1 అంటే 1/3 2 జా 6, 1/6 ప్లస్ ఇది ఏమవుతుందంటే ప్లస్ రాయకుండా ఈ రెండుని మనము యాడ్ చేయొచ్చు. అంటే ఇది +2 - 6 ఎంత వస్తుంది చెప్పండి? -4. సో 2 - 6 4 అవుతుంది, -4 అవుతుంది. సో ఇప్పుడు వచ్చిన ఆన్సర్ ఇక్కడ పైన రాస్తున్నా. ఇక్కడ 1/6 - 4 = ఇక్కడ ఎల్సిఎం చేస్తే ఇక్కడ 6 ఎల్సిఎం. సో ఇక్కడ ఏమవుతుంది 1 - 1 తో డివైడ్ చేస్తే ఇది 6 వస్తుంది. ఎల్సిఎం డివైడ్ చేస్తే 6 × 4 ఎంత 24. సో 1 - 24 అంటే ఏమవుతుంది -23 బై. సో ఆన్సర్ ఏదవుతుంది ఇప్పుడు దీంట్లో ఆన్సర్స్ లో ఏదవుతుంది? ఏ కాదు అంటే ఏది సి. ఓకే, నోట్ చేసుకోండి. శివాని చెప్పు, వినబడతలేదు. శివరాణి వాయిస్ వినబడతలేదు. శివరాణి చెప్పు. శివరాణి చెప్పు. శివరాణి వినబడతలేదు. చెప్పు ఏంటి చెప్పమ్మా. అస్సలే లేదా? అస్సలే బోర్డ్ అవుపిస్తలేదా? నేను బ్లాక్ మార్కర్ తీసుకొస్తాను ఈవినింగ్ క్లాస్ కంపల్సరీ. అవునా? ఓకే. ఇప్పుడు మరి అదే కొద్దిగా సన్షైన్ వల్ల వస్తలేదు. నేను ఈవినింగ్ బయటనన్నా చెప్తాను. అక్కడ బయట ఇంకా అది ఉంటుంది. బ్లాక్ మార్కర్ యూజ్ చేస్తాను. బ్లాక్ మార్కర్ మర్చిపోయాను, బ్లాక్ మార్కర్ తీసుకొస్తా. ఏ స్కూల్ శివరాన్ నువ్వు? ఏ స్కూలు? ఎక్కడ? ఎల్కతుర్తా? ఓకే రైట్. ఎవరు చెప్పారు మెసేజ్ నీకు క్లాసెస్ ఉన్నాయని? ఏం పేరు? మ్యాథ్స్ మేడం పేరు? ఓకే రైట్. సరే, మీ ఫ్రెండ్స్ ఇంకెవరైనా ఉంటే చాలా మంది జాయిన్ కమ్మనండి. ఈ సిలబస్ కూడా చూస్తున్నారు కదా మీరు, సిలబస్ ఫాస్ట్గా నడుస్తుంటుంది. మీకే తొందరగా అయిపోతే ప్రాక్టీస్ చేసుకోవచ్చు పాలిసెట్కి. ఓకే. సో నెక్స్ట్ ఇది నోట్ చేసుకున్నారు కదా? రబ్ చేస్తున్నాను. నెక్స్ట్, if cos θ = 3/5. సో మనము ఒక ప్రాబ్లమ్ని ఎన్నో మెథడ్స్లో చేయొచ్చు, అది మన ఇష్టం. మీకు ఎట్లా నచ్చితే అట్లా చేయొచ్చు. బట్ ఆన్సర్ అనేది కూడా ఒకటే వస్తుంది. మెథడ్స్ ఏవైనా ఆన్సర్ ఈజ్ సేమ్ వస్తుంది. ఇఫ్ cos θ = 3/5, then the value of sin θ, then the value of
సైన్ థీటా ఈజ్ సైన్ థీటా వాల్యూ కనుక్కోవాలి. సో దీని కొరకు నేను ఇక్కడ ఫార్ములా బేసిస్ తీసుకుంటే ఒక ఫార్ములా ఏంటంటే కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా ఈక్వల్స్ టు వాట్ ఈస్ ద ఫార్ములా చెప్పండి 1. సో దీంట్లో కాస్ థీటా వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తున్నా. కాస్ స్క్వేర్ థీటా అంటే కాస్ థీటా వాల్యూ 3/5 ఏం రాయాలి హోల్ స్క్వేర్ ప్లస్ సైన్ స్క్వేర్ థీటా రాయండి. ఇది మనకు అన్నోన్ వాల్యూ మనకు తెలియదు ఈక్వల్ టు 1. నౌ ఇప్పుడు ఏమవుతుంది అంటే 3/5 హోల్ స్క్వేర్ అంటే 3 స్క్వేర్ అంటే 9 3 into 3 9 by 5 స్క్వేర్ అంటే ఎంత 9/25 ప్లస్ సైన్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1. నౌ ఇప్పుడు సైన్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు ఈ 1 ఇక్కడే ఉంటుంది 9/10 వెళ్తే ఏమవుతుంది -9. సో దీనికి డినామినేటర్ ఏం లేదు కాబట్టి 1 తీసుకోవచ్చు. సో ఇక్కడ ఎల్సిఎం 25 వస్తుంది. సో ఎల్సిఎం చేస్తే ఇక్కడ ఎంత వస్తుంది 25 - 9. సో 25 - 9 ఎంత 16/25. సో సైన్ స్క్వేర్ థీటా ఈక్వల్స్ టు 16/25. సో సైన్ థీటా రావాలంటే ఇటు స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది, ఇటు √16/25. √16/25 ఎంత అవుతుంది 4/5. సో ఆన్సర్ 4/5. చేయొచ్చు, నేను చెప్తున్నా కదా, నేను అందుకే అన్నా కదా ట్రయాంగిల్ తీసుకొని కూడా చేయొచ్చు. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటే కాస్ థీటా అంటే ఏముంది, ఇది మనకు ఇది పర్పెండిక్యులర్, ఇది బేస్, ఇది హైపోటెనస్. సో మనకేమవుతుంది కాస్ థీటా అంటే బేస్ బై కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా చెప్పండి మీరు నిన్న రాసుకున్న దాంట్లో b/h కదా. సో b/h ఈక్వల్ టు 3/5 అంటే ఏంటి b ఈక్వల్ టు 3 అవుతుంది. b ఈక్వల్ టు 3 h ఈక్వల్ టు ఎంత 5. అప్పుడు పర్పెండిక్యులర్ రావాలంటే h² ఈక్వల్స్ టు t² ప్లస్ పైథాగరస్ థియరం ప్లస్ b². సో ఇక్కడ మనకు h² అంటే 5² ఈక్వల్ టు పర్పెండిక్యులర్ తెలియదు p² ప్లస్ b² అంటే 3². దట్ ఈస్ ఇప్పుడు p² ఈక్వల్స్ టు ఈ 5² అంటే 25, ఈ 3² ఇటు వస్తుంది అంటే -9 అంటే 16 అవుతుంది. అంటే p ఈజ్ ఈక్వల్స్ టు √16 అంటే 4 అవుతుంది. అంటే p వాల్యూ 4 వచ్చింది కదా. ఇప్పుడు మనకు సైన్ థీటా రావాలంటే సైన్ థీటా ఈక్వల్స్ టు వి హ్యావ్ ద ఫార్ములా పర్పెండిక్యులర్ బై పర్పెండిక్యులర్ బై హైపోటెనస్. దట్ ఈస్ మనకి ఇక్కడ ఏమవుతుందంటే p/h అంటే p అంటే 4 బై హైపోటెనస్ ఈజ్ 5. సో ఆన్సర్ 4/5 వస్తుంది. సేమ్ 4/5 ఎట్లా చేసినా మీకు ఆన్సర్ వస్తుంది. నేను అందుకే చెప్తున్నా కదా, మీరు ఏ మెథడ్ అన్నా ఫాలో కండి, ఆన్సర్ అనేది సేమ్ వస్తుంది. మీ ప్రాక్టీస్ తోటే ఉంటుంది, ప్రాక్టీస్ చేసుకోవాలి. చెప్పు నా అమృత. ఓకే గుడ్. నిన్న నాగప్రభులు ఏమన్నాడంటే ఆ ప్రాబ్లమ్స్ క్లియర్గా లేవు అని చెప్పింది, క్లారిటీగా లేదు. నాగప్రభులా నువ్వే? నువ్వే. ఓకే ఓకే గుడ్ గుడ్. ఇప్పుడు మీకు కావాలంటే మళ్ళొకసారి ఫోటో క్లారిటీగా తీసి పంపాను. నేను నిన్నటి నుంచి అనుకున్నా పంపాలని, కానీ వీలు కాలేదు. ఈ చాప్టర్ చూస్తాను నేను. నాకు పర్సనల్గా పంపావా, గ్రూప్లో పెట్టావా? గ్రూప్లో పంపించావా? ఓకే నేను చెక్ చేస్తాను. సరే ఎట్లయినా పర్వాలేదు, ఎవరైనా గ్రూప్లో సెండ్ చేయండి. గ్రూప్లో వాళ్ళు కూడా చెక్ చేస్తారు, మీరు చేసిన ప్రాబ్లమ్స్ కరెక్టా కదా వాళ్ళకు కూడా తెలుస్తాయి కదా. గ్రూప్లో సెండ్ చేయండి, ఓకేనా? నేను కూడా చూస్తాను, నువ్వు నాకు కూడా పంపి, రెండిట్లలో పంపి, ఓకేనా? ఓకే ఓకే నేను చూస్తాను నేను. ఓకే నెక్స్ట్ రబ్ చేస్తున్నాం.
శిల్ప ప్రబలి జాయిన్ కాలే కదా, అవునా? తెలియదా? ఓకే. ఇఫ్ యాంగిల్ థీటా 180 less than theta less than 270 degrees, then the value of cos theta minus sin theta is అయితే ఇక్కడ ఆప్షన్స్ ఏమి ఇచ్చారు అంటే ఏ sin theta minus cos theta and B sin theta plus cos theta, C cos theta minus sin theta, D cos 2 theta. సో ఇక్కడ వాల్యూ cos theta minus sin theta కావాలంటే ఫస్ట్ మీరు క్వాడ్రంట్స్ తీసుకోండి. దిస్ ఇస్ x డాష్, y డాష్. నౌ ఇక్కడ ఏముంటుందంటే ఫస్ట్ క్వాడ్రంట్ లో ఎక్కడి నుంచి ఎక్కడ రాకుంటుంది 0 theta less than 90. సెకండ్ క్వాడ్రంట్ 90 less than theta less than 180. థర్డ్ క్వాడ్రంట్ 180 less than theta less than 270. నెక్స్ట్ ఫోర్త్ క్వాడ్రంట్ 270 less than theta less than ఎంత అవుతుంది 360. సో ఇప్పుడు మనకి ఇచ్చిన థీటా అనేది ఏ క్వాడ్రంట్ లో ఉంది, వాడు ఇచ్చిన కండిషన్ ఉంది చూసారా, 180 less than theta less than 270. ఏ క్వాడ్రంట్ ఇది? థర్డ్ క్వాడ్రంట్ లో. ఇక మీకు తెలుసు కదా ఆల్ సిల్వర్ టీ కప్స్, ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఆల్ సిల్వర్ టీ కప్స్ అంటే అన్ని వెండి టీ కప్పులే. అంటే ఆల్ అంటే ఫస్ట్ దాంట్లో గుర్తుపెట్టుకోవడానికి ఆల్ పాజిటివ్, అన్ని పాజిటివ్. ఇక్కడ సిల్వర్ అంటే ఓన్లీ సెకండ్ క్వార్టర్లో ఏదేది పాజిటివ్ చెప్పండి, ఎస్ మించి సైన్ అండ్ నో పాజిటివ్ ఏది ఉంటుంది, ప్లస్ ఏది ఉంటుంది, ఏ ఫంక్షన్స్ సైన్ అండ్ సెకండ్ కోసెక్ ఉంటుంది. టీ అంటే టీ నుంచి థర్డ్ క్వార్టర్లో పాజిటివ్ ఏది ఉంటుంది, టాన్ అండ్ కాట్. కప్స్ అంటే ఫోర్త్ క్వాడ్రంట్లో పాజిటివ్ ఏది ఉంటుంది, కాస్ అండ్ సెక్. ఇప్పుడు మనకు ఓన్లీ ఇది థర్డ్ క్వాడ్రంట్లో ఉంటుందని చెప్పి తెలిసిపోయింది. మనకు థీటా థర్డ్ క్వాడ్రంట్లో ఉందన్నప్పుడు థర్డ్ క్వాడ్రంట్లో టాన్ అండ్ కాట్ మాత్రమే పాజిటివ్, రిమైనింగ్ అన్ని నెగిటివ్. సో ఇప్పుడు మనకు కాస్ థీటా మైనస్ సైన్ థీటా తీసుకుంటే ఇక్కడ కాస్ థీటాకి థర్డ్ క్వాడ్రంట్లో ఎట్లా ఉంటుందంటే మైనస్ కాస్ థీటా అవుతుంది. ఏమవుతుంది థర్డ్ క్వాడ్రంట్లో మైనస్ కాస్ థీటా మైనస్ కాస్ థీటా అవుతుంది. సైన్ థీటా ఏమవుతుంది, మైనస్ సైన్ థీటా అవుతుంది. నేను చెప్పేది ఏంటి, థర్డ్ క్వాడ్రంట్లో చెప్తున్నా. థర్డ్ క్వాడ్రంట్లో తీసుకుంటే కాస్ థీటా మైనస్ కాస్ థీటా అవుతుంది, సైన్ థీటా మైనస్ సైన్ థీటా అవుతుంది. అదే నేను ఇంకా అంత దూరం రాలే అమృత, వస్తున్నాను. ఓకే నువ్వు చెప్పేది కరెక్టే. ఓకేనా అమృత ఎస్ నువ్వు చెప్పింది కరెక్ట్. ఎస్ ఓకేనా. సో ఇప్పుడు కాస్ థీటాకి ఇక్కడ మైనస్ కాస్ థీటా తీసుకోవాలి. ఓకేనా, మీ అందరికీ చెప్తున్నా ఇక్కడ మైనస్ కాస్ థీటా. నెక్స్ట్ మైనస్ తీసుకోవాలి, ఆల్రెడీ మైనస్ ఉంది. సైన్ థీటా థర్డ్ క్వార్టర్లో ఎట్లా ఉంటుందని చెప్పాను, ఇక్కడ ఎట్లా ఉంటుందని చెప్పాను చెప్పండి అమృత.
సైన్ థీటా ఏం సైన్ థీటా ఉంటుంది? నోను నేను అనేది అట్లాంటి లేను అబ్బా, అట్లాంటి లేను. ట్యాన్ ఇప్పుడు కాస్ థీటా మైనస్ కాస్ థీటానే ఉంటుంది, రిమైనింగ్ అన్ని మైనసే కదా. సైన్ థీటా కూడా ఏం సైన్ థీటా ఉంటుంది? థర్డ్లో ఏం సైన్ థీటా ఉంటుంది? మైనస్ ఉంటుంది. ఇక్కడ ఆల్రెడీ ప్రాబ్లంలో మైనస్ ఇచ్చింది, మైనస్ రాయాలి. థర్డ్ లోపల సైన్ థీటా మైనస్ సైన్ థీటా ఉంటుంది, ఇది బ్రాకెట్లో రాయాలి. ఇప్పుడు నువ్వు చెప్పినది వస్తుంది మైనస్ కాస్ థీటా మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ సైన్ థీటా. సో ఇప్పుడు ఇది ఈజ్ ఈక్వల్ టు ఇది ఏమవుతుందంటే, ఇప్పుడు ప్లస్ ఉన్నది ముందుకు రాస్తే సైన్ థీటా మైనస్ కాస్ థీటా. సో ఆన్సర్ ఏదవుతుంది చెప్పండి ఇప్పుడు దీంట్లో? ఏ కరెక్ట్, ఏ ఇస్ ద ఆన్సర్. సో విత్ దిస్ ఇవాళ క్లాస్ ఆపేస్తున్నా. ఈవినింగ్ మళ్ళీ 4:30 క్లాస్ ఉంటుంది. సో ఇప్పుడు ట్రిగోనోమెట్రీ ప్రాబ్లమ్స్ నేను కొద్దిగా ఫోటో తీసి పంపుతాను. నెక్స్ట్ మీ అందరికి ఏం చెప్పమంటారు చెప్పండి. నెక్స్ట్ చాప్టర్ ఏం చెప్పాలి? ఇప్పుడు ట్రిగోనోమెట్రీలో కొన్ని కాన్సెప్ట్స్ అన్నీ చెప్పాను, మీకు ప్రాబ్లమ్స్ ఇస్తాను నేను. ఇంకా ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేసుకోవడానికి నేను పంపిస్తాను. నెక్స్ట్ చాప్టర్ దేంట్లోకి వెళ్దాం. ఇంకా చాలా ఉన్నాయి ప్రాక్టీస్ కోసం, నేను మళ్ళీ ప్రాక్టీస్ చేయిస్తాను. ప్రాక్టీస్ బిట్స్ మళ్ళీ వస్తాయి. కాకపోతే ఇంకోటి హైట్స్ అండ్ డిస్టెన్సెస్ కూడా ఉంటుంది. ఓకే ఓకే, ట్రిగోనోమెట్రీలో హైట్స్ అండ్ డిస్టెన్సెస్ కంప్లీట్ చేస్తాను, ఇంకా చేయలేదు. రైట్, హైట్స్ అండ్ డిస్టెన్సెస్ క్లాస్ నేను మీకు ఈవినింగ్ తీసుకుంటాను. హైట్స్ అండ్ డిస్టెన్సెస్ ఓకేనా? ఇంకా అది కంప్లీట్ కాలే కదా. ఎస్ ఓకే అమృత, హైట్స్ అండ్ డిస్టెన్సెస్ క్లాస్ ఈవినింగ్ తీసుకుంటాను, ఎవ్వరు కూడా మిస్ కావద్దు. రవలి, మౌతం రవలి జాయిన్ కావాలి తప్పకుండా అందరూ. ఇంకెవరైనా ఫ్రెండ్స్ ఉన్నా జాయిన్ కమ్మనండి. మీకు ప్రతి పాయింట్ చెప్తాను, ప్రతి ఫార్ములా చెప్తాను. మీరు ఎంత ఎక్కువ నేర్చుకుంటే అంత తొందరగా అవుతుంది. ఓకేనా? మీరు ఇంకా మీ ఫ్రెండ్స్ అందరినీ ఎక్కువ మందిని జాయిన్ కమ్మనండి. తప్పకుండా మీకు మంచి ర్యాంక్ తెచ్చుకోవాలి మీరు. తర్వాత మీకు ఇవాళ ఇంకొకటి ఏదో సోషల్ వెల్ఫేర్ జ్యోతిబా పూలేది జూనియర్ కాలేజ్ కూడా పడ్డది, నేను గ్రూప్లో పెట్టాను, చూసారా మీరు? చూసారా శివరాణి మా రవలి? ఆ జ్యోతిబా పూలే గురుకులం అది కూడా అప్లై చేయండి. ఏ ఒక్కటి కూడా మిస్ చేయొద్దు. మీకు అన్నీ వచ్చిన తర్వాత ఏది నచ్చితే దాంట్లోకి వెళ్ళొచ్చు. పాలిటెక్నిక్ చేయకపోతే పాలిటెక్నిక్ వెళ్ళండి, ఇంటర్మీడియట్ చేయకపోతే ఇంటర్మీడియట్కి వెళ్ళొచ్చు. ఏది నచ్చితే దాన్ని చేయొచ్చు, ఆ కోర్స్ చేయొచ్చు. ఓకేనా? మ్యాక్సిమం వాల్యూస్ మినిమం వాల్యూస్ ట్యాన్క్ అనేది ఏముండదు, ఇవి వీటికి ఉన్నాయి. మీకు మ్యాక్సిమం వాల్యూస్ మినిమం వాల్యూస్ వీటితోటే ఉంటాయి మీకు ప్రాబ్లమ్స్. దాని మీద ఒక ప్రాబ్లం చెప్తాను నేను, ఆ ఒక్క ప్రాబ్లం చేసుకోండి. అది చెప్పలే కదా నేను, మ్యాక్సిమం వాల్యూ మినిమం వాల్యూ ఒకటి మినిమం వాల్యూ అని ఇచ్చాడు, ఆ ప్రాబ్లం చెప్తాను, నోట్ చేసుకో. ట్యాన్క్ ఉండదు, సైన్ థీటా కాస్ థీటాలోనే ఇస్తాడు. అంటే ఫ్యూచర్లో హయ్యర్ క్లాసెస్కి వెళ్తే ఉంటాయి, కానీ మీకు మార్చుకోవడం ఉంటుంది. ఇక్కడ మాత్రం ఈజీగా ఉంటుంది, ఇంతే ఉంటుంది. మీరు ఒక ప్రాబ్లం ఇది నోట్ చేసుకోండి. ఎవరు అడిగింది? రవలే శివరాణి? ఇక ఇది ఒక్క ప్రాబ్లం నోట్ చేసుకో. ఇదే కాన్సెప్ట్లో మిగతా కూడా వస్తాయి. దీని మీద మీరు పాలిసెట్ గైడ్ ఒకటి కొనుక్కోండి. నేను కూడా బయట పర్చేజ్ చేసి మీకు మ్యాక్సిమం అన్ని బిట్స్ చెప్తాను నేను. ఫైండ్లో మినిమం వాల్యూ అన్నది ఇక్కడ. మ్యాక్సిమం కూడా ఉంటాయి, మీరు కొన్ని లెక్కలు చేయాలి, చేస్తేనే మీకు దాని మీద ఒక ఐడియా వస్తుంది. మినిమం వాల్యూ ఆఫ్ 3 cos θ మైనస్ 4 sin θ అని చెప్పింది. ఇట్లా 3 cos θ నేను ఇంతకుముందు ఫార్ములాస్ చూపెట్టాను కదా, ఆ ఫార్ములాస్ లెక్కనే ఉంటుంది. ఎట్లా అంటే మీకు ఏ sin θ ప్లస్ ఆర్ మైనస్ బి కాస్ θ అని ఉన్నది. ఈ ఫామ్ లోపల ఇది ఉంది. కాకపోతే ఇది ఏ ఫామ్లో ఉంది? ఇది వచ్చేసి ఇక్కడ ప్లస్ కాకుండా ఇక్కడ ఏమి ఇచ్చాడు? మైనస్ ఇచ్చాడు. అంటే ఇక్కడ ఇది ఏ ఫామ్ అంటే ఏ సైన్ థీటా, మనకు రావాల్సిన ఫామ్ ఏంటంటే ఏ సైన్ థీటా మైనస్ బి
కాస్ థీటా ఈ ఫామ్లో ఉండాలి. ఈ ఫామ్లో ఉండాలంటే మనం దీన్ని మార్చుకుంటే, అంటే దీన్ని మనం మామూలుగా కూడా మార్చుకోవచ్చు. ఇప్పుడు ఏ కాస్ థీటా అన్నారు కదా, ఏ మైనస్ బి. సో ఇక్కడ ఏ కాస్ థీటా మైనస్ బి సైన్ థీటా అన్నాడు. సో బి రూట్ ఆఫ్ వస్తుంది. సో మీరు ఎట్లా రాసినా ఏం కాదు, ఇది ఇక్కడ మైనస్ అని చేసి తీసుకున్నా కూడా నథింగ్ విల్ హ్యాపెన్. దీనికి సపోజ్ దీన్ని ఈ ఫామ్ రాసామనుకోండి, అంటే ఏ స్క్వేర్ బి స్క్వేర్ అంటే మళ్ళీ అంతా అంతే వస్తుంది. ఇక్కడ మైనస్ 4 సైన్ థీటా, ఫస్ట్ సైన్ థీటాది ఫస్ట్ రాస్తాం. నెక్స్ట్ ఇది మైనస్ ఆఫ్ 3 కాస్ థీటా అని రాస్తాం అనుకోండి, 3 కాస్ థీటా. సో ఇక్కడ ఉంటే ఇప్పుడు ప్లస్ ఇది ఫార్ములాలో ఉన్నది, ఇచ్చిన క్వశ్చన్లో ఏమున్నది, 3 కాస్ థీటా మైనస్ 4 సైన్ థీటా ఉంది. సో ఈ ఫార్ములాకి దీన్ని రాస్తే ఫస్ట్ -4 సైన్ థీటాని ముందుకు రాయండి. ఇక్కడ ప్లస్ 3 కాస్ థీటా ఉంది కదా, దీన్ని ఎట్లా రాయొచ్చు అంటే మనకు మైనస్ ఫామ్ ఓహో నువ్వు అట్లా అంటున్నావా, ప్లస్ ఆర్ మైనస్ అని ఉంది అంటున్నావా, అంటే ప్లస్ తీసుకుంటే ఓకే ఇక్కడ దీన్ని ప్లస్ తీసుకోవచ్చు. ఎస్ అట్లా కూడా రాయొచ్చు. ఓకే -4 సైన్ థీటా ప్లస్ 3 కాస్ థీటా, అంటే 3 కాస్ థీటా మైనస్ 4 సైన్ థీటా. ఓకే రైట్ కరెక్ట్, అట్లా కూడా రాయొచ్చు. నేను ఎట్లా చెప్పినా ఫార్ములాలో ఏముంటుంది తెలుసా, మినిమం వాల్యూ అంటే -√A² ప్లస్ B². ఏకి స్క్వేర్ ఉంటుంది కాబట్టి ఇక్కడ మైనస్ ఉన్నా ప్లస్ ఉన్నా నో ప్రాబ్లం. కాబట్టి ఇక్కడ మినిమం వాల్యూ అన్నప్పుడు మాత్రం ముందట మైనస్ రాయాలి. మినిమం వాల్యూ అన్నప్పుడు ఏం రాయాలి, ముందట మైనస్. సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు -√A² అంటే ఏ బదులు ఇక్కడ సైన్ థీటా కోఎఫిషియంట్ -4 హోల్ స్క్వేర్ ప్లస్ B² అంటే 3² దట్ ఈజ్ ఈక్వల్స్ టు √16 ప్లస్ 9 దట్ ఈజ్ ఈక్వల్స్ టు √25 ఈజ్ ఈక్వల్స్ టు, అంటే ఇక్కడ ముందట మైనస్ తీసుకోవాలి, మైనస్ √25 అంటే ఎంత, సో -5 ఈజ్ ద మినిమం వాల్యూ. నోట్ చేసుకోండి, ఇట్లాంటి లెక్కలే వస్తాయి మీకు. ఒక్కసారి మీరు మీ 10th క్లాస్ బుక్స్ చదవండి, NTSC గైడ్ చదవండి, పాలిసెట్ గైడ్ కొనుక్కోండి, మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. డిఫరెంట్ ప్రాబ్లమ్స్ చేస్తే మీకు ఒక ఐడియా అంటూ వస్తుంది. ఓకేనా? ఓకే అప్లై చేయండి, పాలిసెట్ తొందరగా అప్లై చేయండి. ఓకే క్లాస్ ఎండ్ చేస్తున్నాను. ఓకే ఈవినింగ్ 4:30కి ఉంటుంది. ఓకే ఆల్ ఆఫ్ యూ ఈవినింగ్ 4:30కి క్లాస్ ఉంటుంది. వినండి. ఓకే ఓకే రైట్ బాయ్.